హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతున్నాను. జాగ్రత్తగా మీ బైబిల్ గ్రంథంలో మీరు పరిశీలన చేయండి. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ మాటలు మీకు చక్కగా అర్థమైనాయి అనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి మనం క్రమంగా మన ధ్యానాలు కొనసాగిస్తూ వస్తున్నాం. చాలా సంగతులు నేర్చుకుంటున్నాం. ఇందులో ఉన్న సంగతులు నేర్చుకోవడమే కాకుండా మనందరం కలిసి గ్రంథాన్ని పరిశోధిస్తూ పరిశోధనాత్మక బైబిల్ స్టడీలో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. చేరి వస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారంలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు దూతల కంటే ఎంత ప్రాముఖ్యమైన వాడో ఆ విషయాల్ని అర్థం చేసుకున్నాం. దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు, ఎందుకనంటే దూతలు చనిపోవు, మనిషి చనిపోతాడు. కాబట్టి యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడు, ఆయన చనిపోతాడు. కాబట్టి ఆ చిన్న విషయంలో మరణమును బట్టి దూతల కంటే తక్కువనిగా చేయబడినవాడు అని మాత్రమే చూసాం. చేయబడినవాడు. ఓకే, 9వ వచనం మనం కంప్లీట్గా అర్థం చేసుకున్నప్పుడు 9వ వచనంలో ఏం చదివాము? దేవుని కృప వలనను ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాం. తక్కువ చేయబడిన యేసే, కానీ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత మహిమా ప్రభావాలు కలిగినటువంటి వాడిగా తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని సింహాసనాసీనుడిగా ఉండి ఆయన మహిమా ప్రభావాలు కలిగినటువంటి ఆ స్థాయిలో, ఆ స్థితిలో కిరీటాన్ని ధరింపజేసుకున్నాడు అని అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. కిరీటం అనేది పరిపాలకులకు ఉంటుంది. రాబోయేటువంటి కాలానికి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని దేవుడు తయారు చేసిన తర్వాత దాన్ని అంతా ఏలటానికి ఆయనకు అధికారం ఉంది. వింటున్నారా? దూతల కంటే తక్కువగా చేయబడిన వాడైనప్పటికీ ఒకరోజు ఈ మానవుడే, ఈ మనిషే అన్నిటిపైన అధికారం చేయగలిగినటువంటి కిరీటాన్ని ధరించుకునేవాడిగా ఉంటున్నాడు.
మీకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాన్ని కొనసాగిస్తూ యేసుక్రీస్తు వారికి అంతటి మహిమా ప్రభావాలతో కిరీటాన్ని ధరింపజేసినటువంటి దేవుడు అనగా ఇక ఆయన మానవుడే కానీ మనిషిగా ఉన్నవాడే కానీ అన్నిటిపైన ఆయనకే ఆధిపత్యం. రాబో లోకంలో యుగయుగాలు నివసించేటువంటి ఆ లోకానికి ఆయనే అధిపతి, ఆయనే రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు అనబడినవాడు. దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఈ యేసుక్రీస్తును అలాగన హెచ్చించినటువంటి దేవుడు. ఆ దేవుని గురించి పరిచయం చేస్తూ 10వ వచనం ప్రారంభమవుతుంది. ఆ విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెచ్చుచుండగా, మీరు వింటున్నారు ఈ మాట, యేసుక్రీస్తును ఘనపరిచి మహిమా ప్రభావాలతో కిరీటము ధరింపజేసి అధికారము ఆధిపత్యము దేవుని కుమారుడిగా ఆయన కలిగి ఉండడాన్ని యేసుక్రీస్తుకు ఆ మహిమా ప్రభావాలు ఇచ్చినవాడు ఆ దేవాది దేవుడు. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. యేసుక్రీస్తుతో పాటు ఇంకా అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. ఎవరు వాళ్ళు ఆ కుమారులు? ఈరోజు నువ్వు నేను యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి ఆయన నాకు ప్రభువు అని వారి జీవితాలని దేవునికి సమర్పించి ఆయన మరణ సమాధి పునరుద్ధానానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసంలో పాలు పంచుకొని యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడినటువంటి ఆ పిల్లలు, వీరు ఆయన కుమారులు, వారిని మహిమకు తెచ్చుచుండగా. ఇప్పుడు మీకు ఆసక్తికరమైన విషయం ఏం చెప్తానంటే, మరి యేసుక్రీస్తుకు అంత అధికారం ఉంటే మరి ఈ కుమారులకు కూడా ఉంటుందా అంతే అధికారం? ఖచ్చితంగా ఉంటుంది. అది అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ప్రేమ దేవుని పిల్లరా, గత వారంలో నేర్చుకున్నటువంటి దూతల పాఠంలో ఈ దూతలు ఎవరు అని అంటే రక్షణ అనే శాస్త్రం పొందబో వారందరికీ సేవ చేయడానికి నిర్మించబడ్డటువంటి సేవకులైన ఆత్మలకారా. ఏమర్థమవుతుంది మనకి? ఒక రోజున మనము దూతలని ఏలబోతున్నాం. కొరింథీ పత్రికలో కూడా చెప్తాడు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చేవారై ఉన్నారు. మీరు ఆ ఆధిక్యత మనకిస్తున్నాడు, మహిమ ప్రభావాలు. ప్రేమ దేవుని పిల్లరా, యేసుక్రీస్తులోకి రావడం అని అంటే, క్రైస్తవులకు రావడం అని అంటే, యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి ఆ ఆధిక్యత ఒకసారి ఆలోచన చేయండి. మహిమకు తెచ్చుచుండగా యేసుక్రీస్తుకు కలిగినటువంటి ఆ మహిమ నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా. సో దేవుని గురించి ఒక చిన్న ఆలోచన ఇక్కడ చేస్తే 10వ వచనంలో, ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఫర్ హూమ్, సమస్తం ఉన్నవి ఎవరి నిమిత్తం, అంతేకాకుండా ఎవరి వలన సమస్తము కలుగుతున్నవో ఆ దేవుడు అని అన్నాడు. త్రూ హూమ్, ఫర్ హూమ్. అసలు ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరి నిమిత్తం? నువ్వు క్రైస్తవుడు ఎవరి నిమిత్తం? చర్చికి వచ్చావు ఎవరి నిమిత్తం? బైబిల్ స్టడీకి వచ్చావు ఎవరి నిమిత్తం? భూమి మీద పుట్టావు ఎవరి నిమిత్తం? బ్రతుకుతున్నావు ఎవరి నిమిత్తం? ఆలోచన చేస్తే ఈ మాటలు, మన పర్పస్, మన ప్లాన్స్ అన్నీ దేవుడు తీర్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకోసం కాదు మనం ఉంది. ఆయన పర్పస్, ఆయన ప్లాన్ నెరవేర్చడానికి మనం ఉన్నాం. అది ఎవరి నిమిత్తం సమస్తము ఉన్నవో. ఈ చిన్న పదంలో మన స్థాయి ఏంటో, దేవుని స్థాయి ఏంటో మనకు అర్థమైపోవాల. అనేకులైనటువంటి కుమారులను మహిమకు తెస్తుంటాడు. అలాగే యేసుక్రీస్తుకు ఎలాంటి ఆ మహిమా ప్రభావాలు ఆయన అనుగ్రహించాడో
అవి నీకు నాకు అనుగ్రహించువాడు. దానికే కంటిన్యూషన్గా కొన్ని చూస్తూ ఉన్నాం. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుతుండగా వారి రక్షణకర్తను శ్రమల పాలు చేసి శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకే తగును. ఎప్పుడైనా ఈ మాటలు ధ్యానించారా ప్రియులరా? అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నం చేశారా? పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కటే మూలం. పరిశుద్ధపరచబడువారు అంటే ఎవరు? మనం. పరిశుద్ధపరచువారు అంటే ఎవరు? యేసుక్రీస్తు. వారికిని వీరికిని ఒక్కటే మూలం అనగా యేసుక్రీస్తుకు ఏ మహిమ ప్రభావాలు దేవుడు ఇస్తున్నాడో అది నీకు నాకు కూడా ఇస్తున్నాడు. ఆయన దేవుని కుమారుడు, మనల్ని దేవుని కుమారులుగా మార్చుకుంటున్నాడు. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుకోవాలనే దేవుని ప్రణాళిక. ఆలోచన చేయండి. ఆయనకి మనకి ఒక్కటే మూలం. ఇక్కడ ఒక్కటే అని అంటే ఒక్కడే మూలం. ఎవడు? ఒక్కడే మూలం అని అంటే తండ్రి. ఆ తండ్రికి ఆ కుమారుడు ఎంతో, నీవు నేను కూడా అంతే. ఆ మహిమా ప్రభావము కలిగినటువంటి కిరీటంతో ఆయన ఏమైనా చేయగలుగుతాడు. వింటున్నారా? మీకు ఆశ్చర్యం కల్పించేటువంటి విషయం చెప్తా వినండి. యేసుక్రీస్తు ఎలాంటి మహిమ కలిగిన వాడంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నీళ్ళ మీద నడిచాడు కదా. అదొక మిరాకిల్. కొద్దిగా చేపల రొట్టెలు పట్టుకొని అనేకులకు పంచేశాడు. మిరాకిల్. యేసుప్రభు మానవుడిగా ఉండి ఎన్ని మహిమాయుక్తమైన కార్యాలు చేశాడు తెలుసా? ఓకే, మరి అలాంటి మహిమా ప్రభావాలు కలిగిన దినం ఒకరోజు నీకు నాకు వస్తే నీ ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయి చూడండి. ఇక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, అందులో నీవు దేవుని కుమారుడిగా మహిమ కలిగినటువంటి స్థాయిలో ఉన్న నీవు. ఒకసారి ఆలోచన చేయండి క్రైస్తవుల యొక్క ఆధిక్యత. అలాంటి మహిమకు మనకు తేవటానికి యేసు ఆయన కుమారుడు మనల్ని కుమారులుగా చేసుకుంటున్నాడు. దేవునికి పక్షపాతము లేదు. యేసుక్రీస్తుకు ఏ విధమైన మహిమ తెస్తున్నాడో అదే మహిమను మనకిచ్చువాడు. ప్రభువారు ప్రార్థన చేశారు ఇదే యోహాను సువార్తలో. తండ్రి, నీవు నన్ను ఏ మహిమతో నింపావో వీళ్ళను అదే మహిమతో నింపు. కాబట్టి 11వ వచనంలో పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒకటే మూలం. ఈ హేతువు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు సిగ్గుపడక నీ నామాన్ని నా సహోదరులకు ప్రచురపరుచును అన్నాడు ఆ కుమారుడు యేసుప్రభు. దేవునికి మనుషులకి, దేవునికి రక్షణలోకి వచ్చేటువంటి క్రైస్తవులకి ఉన్నటువంటి ఆ రిలేషన్ చూడండి. యేసుక్రీస్తు ద్వారా, రక్షణకర్త ద్వారా నీవు దేవుని దగ్గరికి వస్తావంటే ఈ రక్షణకర్త అయినటువంటి యేసు ప్రభు నిన్ను సహోదరుడు అని పిలవడానికి సిగ్గుపడలేదు. ఆయనకేదో గుడిగట్టి ఎక్కడో దాచిపెట్టే ఇలాంటి మైండ్ నుంచి పక్కకు రండి. ఆయన దేవుడు ఉన్నవాడు, జీవము కలిగిన వాడు. యేసుక్రీస్తు నిన్ను సహోదరుడు అని పిలవడానికి ఆయన సిగ్గుపడటం లేదు. సహోదరుడు అంటే మన భాషలో ఏమనొచ్చు? అన్న, తమ్ముడు, అంతేగా. సహోదరుడు అంటే బ్రదర్. జీసస్ కాల్స్ యూ బ్రదర్. నా తమ్ముడు అంటున్నాడు నేను, నా అన్న, తమ్ముడు. ఆయన జ్యేష్ఠ కుమారుడు కాబట్టి ఇక అందరూ తమ్ముళ్ళే అవుతారు. ఎందుకంటే ఆయనకంటే పెద్దవారు ఎవరు ఉండరు కదా, అందరు తర్వాత వచ్చిన వాళ్ళమే కదా కుమారులు. సో చిన్న వాళ్ళమే అంటాం బ్రదర్. ఆయన అంటం లేదు,
ఆయన సిగ్గుపట్టంలా ఏమనడానికి, మీరు నా తమ్ముళ్ళు, నా సహోదరులు అనడానికి ఆయన సిగ్గుపట్టంలా. ఈనాడు క్రైస్తవులకు మాత్రం చాలా సిగ్గు. యేసు నా సహోదరుడు, నా అన్న, నాకు రక్షణ మార్గాన్ని ఇచ్చినవాడు, నన్ను తండ్రి దగ్గరికి చేర్చువాడు, నా కొరకు రక్షణకర్తగా వచ్చినవాడు. ఈ విధమైన అవగాహన, యేసు గురించిన అవగాహన ఎంతమందిలో ఉంది చెప్పండి? దేవుడు 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 అని ఆయన కొండ మీద కూర్చోబెట్టినట్టుగా ఆయన ఎందుకు దూరం చేస్తారు? ఆయన సిగ్గుపట్టం లేదు, మై బ్రదర్ అంటున్నాడు. అందుకని నీ నామాన్ని నా సహోదరుల మధ్యలో. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ స్త్రీతో ఇదే మాట అన్నాడు కదండి, వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పు. ఇది చనిపోకముందు ఆయన చెప్పలేదు, తిరిగి లేపబడేటువంటి ముందు ఆయన చెప్పలేదు. చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత, రక్షణ కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన పలికినటువంటి పదం ఇది. ఎందుకు? ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడేదాకా రక్షణ కార్యం కంప్లీట్ అవ్వలేదు. ఆ రక్షణ కార్యం కంప్లీట్ అయిన తర్వాత చెప్పాడు, వెళ్ళి నా సహోదరులకు చెప్పు. అప్పటిదాకా శిష్యులు అని అన్నాడు, స్నేహితులు అని కూడా అన్నాడు. కానీ రక్షణ కార్యం సిలువలో జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళని సహోదరులు అన్నాడు. సిగ్గుపట్టం లేదండి? దేవుడు నిన్ను కుమారుడు అని పిలవడానికి ఆయన సిగ్గుపట్టలేదు. యేసు నిన్ను నా బ్రదర్ అని నిన్ను పలకడానికి, నా సిస్టర్ అని నిన్ను అనడానికి వాళ్ళేమి సిగ్గుపట్టలేదు. నీ స్థాయి ఒకసారి ఆలోచన చేయి. సో ఇలాంటి యేసు ప్రభు అనేక విషయాలు చెప్తూ వచ్చాడు. నీ కీర్తిని గానం చేతును, నేను ఆయన నమ్ముకొందును. ఇదిగో నేను, ఎవరైతే అనేకలైనటువంటి కుమారులు కావాలి అని అన్నావు, ఆ పిల్లలు ఇదిగో నాకు ఇచ్చావు, వాళ్ళని నేను ఇలాగ రక్షణలోకి తెచ్చాను. వారి పరిస్థితి ఏంటి అని అంటే, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం కలిగిన వారిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేయుటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు ఆయను. దేవునికి ఇంతమంది పిల్లలు కావాలి కదా, ఆ పిల్లల్ని తీసుకురావటానికి యేసు ప్రభు రక్త మాంసములలో పాలివాడు ఆయను. అందరు చచ్చిపోతారు, చచ్చిపోయేలోపు ఇవన్నీ అనుభవిద్దాం. ఇలాంటి మరణ భయము చేత జరిగించే అనేకమైన వాటి నుండి, వాటికి దాసత్వానికి లోబడిపోయినటువంటి వారిని ఆ పరిస్థితి నుండి విడిపించడానికి, అనగా ఆ మరణాన్ని ఓడించడానికి యేసు ప్రభు వారు రక్తమాంసములు కలిగిన వాడై ఉండి మరణించి తిరిగి లేచాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ అని మరణాన్ని ఓడించాడు. యేసుక్రీస్తు ఆయన ఎంతమాత్రం దేవదూతల స్వభావం ధరించుకోలేదు, అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు నిన్ను రక్షించడానికి. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైనటువంటి కార్యాల్లో కనికరము నమ్మకము కలిగినటువంటి ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయాల్లో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. గ్రంథాన్ని ఆలోచన చేయండి. నిన్ను ఆ మరణ భయం నుండి విడిపించడానికి, అంటే ఇక చావుతో ఎండయ్యేది కాదు నీ జీవితం, తర్వాత చాలా ఉంది. ఆ విషయాన్ని యేసుప్రభు వారు తిరిగి లేచి చూపించాడు కదా 40 రోజుల పాటు అందరికీ. అంతేకాకుండా ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని
ప్రజలకు పాప పరిహారం కలగడానికి దేవుని సంబంధమైన కార్యాల్లో కనికరము నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు అగు నిమిత్తం మనలాంటి వాడు అయ్యాడు యేసు ప్రభువారు. ఓవరాల్గా చెప్తున్నా వినండి, మనలాగా రక్త మాంసములు కలిగిన వాడిగా ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అబ్రహాము సంతాన స్వభావం లాగానే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనలా ఒకని వంటి వాడాయను, తన సహోదరుల వంటి వాడాయను. నీలాంటి వాడి నాలాంటి వాడిగా మారిపోయాడు. కావలసి వచ్చను. ఎందుకో? దేవుని సంబంధమైన కార్యాల్లో నమ్మకమైన ప్రధాన యాజకుడకు నిమిత్తం. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు గమనిస్తున్నారు కదా. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక. యూదులకి ప్రధాన యాజకుడు, వాళ్ళు చేసే పరిహారాలు ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి నేరుగా చెప్పేస్తాడు ఇక. కాబట్టి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ప్రజల పాపముల ఆ పరిహారార్థానికి సంబంధించిన ఆ కార్యాలన్నీ, దేవునికి సంబంధించిన కార్యాలన్నీ చేస్తాడు. అందుకోసం ప్రధాన యాజకుడు ఉంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది కేవలం ఆ యూదులకు సంబంధించి కాదు, అందరి కొరకు వచ్చాడు కదా. అవి అయితే ప్రధాన యాజకులు ఏటేటా జరిగించేది కదా. కానీ ఈయనైతే అందరి పాపముల కొరకై అనేకులైన కుమారులను తేవడానికి, అనేకులైన వారిని రక్షించగలగటానికి ఒకేసారి అర్పించబడ్డాడు కదా. ఆ యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని చెప్తూ ఆయన ప్రధాన యాజకుడు నిమిత్తం. ఎందుకు ప్రధాన యాజకుడు? నీ పాపములకు పరిహారం కలగాల. అందుకోసం ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. కావలసి వచ్చింది ఎందుకో? నీకోసం, నా కోసమే కదా. ఇంకొక మంచి విషయం కూడా చివరి వచనంలో ఏముందంటే, తాను శోధింపబడి శ్రమపడ్డాడు కాబట్టి శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు యేసు ప్రభు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పట్టబడ్డాడు. అయితే ఇప్పుడు శోధింపబడి వారికి ఆయన హెల్ప్ చేసేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆ శోధన అంటే ఏంటో తెలుసు. మీకు ఒక మంచి విషయం చెప్పాను. అసలు శోధన ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? పాపం చేసే వాళ్ళకా, పరిశుద్ధంగా ఉండే వాళ్ళకా? పాపం చేసేవారికి అనుకుంటున్నారు కదా, కాదు. పరిశుద్ధంగా ఉండేవారికి శోధన ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే దాని విషయం ఏంటో, దాని టెంప్టేషన్ అంతా వీళ్ళకి తెలుసు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా తాగి పొరిలాడేవాడికి వాడికి ఏం తెలుసు పాపం ఆ శోధన. కానీ దాని నుండి బయటకు వచ్చి దాని యొక్క నష్టం ఏంటో, దాని ప్రభావం ఏంటో, అది ఎంత కీడు చేస్తుందో అది అర్థం చేసుకున్నటువంటి వ్యక్తికి ఎంత అవగాహన ఉంటుంది దాని మీద కదా. వాడికి ఏం శోధన లేదు, బుద్ధి పడుతుంది, వెళ్తున్నాడు, తాగుతున్నాడు. కానీ పరిశుద్ధంగా ఉండేవారు ఇలాంటి ట్రబుల్స్ అన్నీ, అయ్యా అది మత్తెక్కిస్తుంది, అది నష్టం చేస్తుంది, నీ హెల్త్ పాడవుద్ది, నీకు అశాంతినిస్తుంది అని ఈ అవగాహన అంతా, ఈ శోధనంతా ఇతనికి తెలుసు. కాబట్టి ఇతను హెల్ప్ చేయగలడు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు నీకు హెల్ప్ చేయగలడు. ఎందుకనంటే ఇప్పుడు నీకు వచ్చేటువంటి శోధన ఆయనకి తెలియదు ఏం కాదు. మనలో వంటి వాడయ్యాడు, మనలాగా మనిషిగా ఉన్నాడు. భూమి మీద ఉండే ప్రతి శోధన ఆయనకు తెలుసు, ఆయన అనుభవించాడు. ఇలాంటి యేసుక్రీస్తునా మీరు వదిలిపెట్టి ఈయన మెస్సయ్యా కాదు, మా ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు మేము పాటించుకుంటూ వెళ్తాం, మరలా తిరిగి యోధామతంలోకి వెళ్తామని వెళ్తున్నారా? ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? నిర్లక్ష్యం, ఇగ్నోర్. ఈనాడు చాలామంది యేసుక్రీస్తును ఎంత సులభంగా, అనగా నేను ఇలాగ మాట్లాడతాను, ఎంత
చులకనగా ఫీల్ అవుతున్నారో ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాధేస్తుంది. నీకోసం ఆయన ఇంత జరిగిస్తే ఈ వచనాల్లో ఎన్ని సంగతులండి. 9 వచనాలే. అంత శ్రేష్ఠుడైన వాడు, నిన్ను మహిమకు తెచ్చేవాడు, శ్రమల ద్వారా నిన్ను సంపూర్ణునిగా చేయడానికి రక్షణకర్తగా తను అప్పచెప్పుకున్నాడు. నిన్ను ఆయన పిల్లలుగా చేర్చడానికి నా సహోదరులరా అని మిమ్మల్ని పిలిచేవాడు. చావంటే భయపడేటువంటి మీకు అదే రక్త మాంసములు కలిగి చావుతో కాదయ్యా, ఈ చావు అనేది కేవలం అందరికీ సహజంగా ఉండేదే, దీని తర్వాత ఉంది మన జీవితం అని చెప్పడానికి రక్త మాంసంలో పాలివాడై మరణాన్ని జయించినవాడు, అబ్రహాము సంతాన స్వభావంలో వచ్చినవాడు. ఆయన ఏదో దూత కాదు, ఏదేదో మిరాకిల్ కాదు, ఆత్మ కాదు. ఆయన మన పాపాలు పరిహరించడానికి, పరిహారం కలుగు చేయడానికి ప్రధాన యాజకుడిగా ఉన్నవాడు. దేవుని పక్షాన, దేవునికి మనకు మధ్యలో ఉండి మన పరిహారం కొరకు ఏమేమైతే చేయాలో అదంతా జరిగించినవాడు. అంతేకాకుండా నీ శోధనలో నీకు సహాయం చేయడానికి కూడా సమర్థత కలిగిన వాడు. ఇలాంటి యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు మీరు ఇలా చేసి తిరిగి మీరు వచ్చినటువంటి ఆ మతంలోనికి మరలా వెళ్ళిపోతారా? వెళ్ళిపోవద్దయ్యా, ఇప్పుడు వస్తున్న ఏదో కష్టాలు, ఈ శ్రమలు అని మీరు వెళ్ళిపోవద్దు అని పత్రిక రాశాడు కదా. ఈ సంగతులు బ్రీఫ్గా మీకు వివరించాను. ఇందులో ఉన్న సంగతులు మనం స్వాడ్ మెథడ్లో మరికొంత లోతుగా ధ్యానిద్దాం. ఇప్పుడు అందరం షేర్ చేసుకుంటాం. ఇప్పటిదాకా నేనే షేర్ చేసుకున్నాను ఇక్కడ ఉన్న విషయాలు. ఇప్పుడు అందరం షేర్ చేసుకుందాం. 4 విషయాలు చెప్తాను. ఈ 4 విషయాలు అందరం కలిసి పరిశీలన చేద్దాం. స్వాడ్ మెథడ్లో మనము ఈ 9 వచనాల్లో దేవుని గురించి మనం ఏం నేర్చుకుంటాం, మీరు పరిశీలన చేయాలా. పరిశీలన మీరు చేయాలి. ఇది పరిశోధనాత్మక వాక్య ధ్యానం. ఆ తర్వాత మనిషి గురించి ఇందులో ఏముందో నేర్చుకుంటాం, పరిశీలిద్దాం. ఈ లేఖన భాగంలో మనం అనుసరించగలిగే మాదిరి, మోడల్, ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా నేర్చుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి దేవుని ఆజ్ఞ ఏమైనా ఉంటే వాటిని పరిశోధిద్దాం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈరోజు మనం వ్యక్తిగతంగా ధ్యానించినటువంటి ఈ వాక్య ధ్యానమును బట్టి మనం ఏదో ఒక తీర్మానం చేసుకుందాం. నేను తప్పక ఈ పని చేస్తాను అనే ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి మనం వెళ్తాం. ఇది మీ నోట్స్లో మీరు రాసుకునేటువంటి పద్ధతి. మీరు నోట్స్ తీసుకోండి, మధ్యలో ఖడ్గం వేసుకోండి. పైన దేవుని గురించి ఏం నేర్చుకుంటాం, మనిషి గురించి ఏం నేర్చుకుంటాం, పరిశీలన చేయండి. దయచేసి పరిశీలన చేయండి. మీరు ఏమైతే పరిశోధించారో దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. దాన్ని నేను బోర్డు మీద రాస్తాను. ఓకే, మీరు ఏదైతే పరిశోధించి కనుక్కున్నారో దేవుని గురించి నేను ఇది నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను, అది చెప్పు, బోర్డు మీద రాస్తా. నేను మీరు అందరం కలిసి ఇది పరిశోధించి ఇందులో ఉన్న సత్యాలను ఇంకా లోతుగా వెళ్దాం. ఓకే, దేవుని గురించి మనం ఏం నేర్చుకుంటాం. ఇక్కడ ఫస్ట్లోనే 10వ వచనంలో నాకు అర్థమైన సంగతి ఏంటంటే, ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో అని అంటే దేవుని నిమిత్తమే సమస్తం ఉన్నాయి. అదే చెప్పాడు కదా, ఆయన అని అన్నాడు కదా. సో ఇవన్నీ ఎందుకున్నాయి?
పర్వతాలు ఎందుకు, భూమి ఎందుకు, ఆకాశం ఎందుకు, మనుషులు ఎందుకు, ఎందుకు ఎందుకు ఎందుకంటే నాకు అర్థమైన సంగతి దేవుని నిమిత్తం సమస్తం ఉన్నాయని. ఈలోపు మీరు వెతకండి, దేవుని నిమిత్తం సమస్తం ఉన్నవి. ఇది నేను దేవుని గురించి నేర్చుకున్నటువంటి సంగతులు. ఇంకా కుమారులను మహిమకు తెస్తాడు. ఓకే, కుమారులను మహిమకు తెస్తాడు, మహిమపరుస్తాడు. ఇంకా చెప్తారా? ఇంకా చెప్పండి. సంపూర్ణులు చేసేవాడు. ఓకే, సంపూర్ణులు చేసేవాడు. త్వరగా నవ్వుతున్నాయి, చెప్పు. దేవుని గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. ఓకే, పరిశుద్ధపరచువాడు. ఓకే, పరిశుద్ధపరచువాడు. ఇంకేమైనా చెప్తారా? నమ్ముకొని తగినవాడు. ఓకే, నేను నమ్ముకుంటాను అన్నాడు కదా. సో ఆయన్ని మనం నమ్ముకోవచ్చు. నమ్ముకొనదగినవాడు. ఇలాగన మీరు ఇంకా పరిశోధన చేయొచ్చు. అపవాదిని నశింపజేసినవాడు. ఓకే, అపవాదిని ఓడించినవాడు. ఇంకా పాపంలో పరిహారం కలిగించేవాడు. ఓకే, వచనాలు కూడా చెప్తే మీరు బాగుంటుంది. దేవుని గురించి మనం ఎంత పరిశోధిస్తుంటే అన్ని సంగతులు బయటకు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. మానవుల గురించి ఏం నేర్చుకోవచ్చు? మళ్ళీ పైనుంచి ఒకసారి వెనక్కిద్దాం. మానవుల గురించి ఏం నేర్చుకోవచ్చు? నాకు అర్థమైంది, కుమారులు ఉంటారు. మానవుల కుమారులు, తండ్రుల కుమారులు ఉంటారు కదా. కుమారులు ఇది పరిశుద్ధపరచబడేవారు. పరిశుద్ధపరచువారు అని దేవుని గురించి నేర్చుకున్నాం. పరిశుద్ధపరచబడేవారు మనుషుల గురించి నేర్చుకుంటున్నాం. ఇంకా సహోదరులు. వెరీ గుడ్, సహోదరులు. ఇంకా సమాజంగా ఉండేవాళ్ళు. ఓకే, సమాజంలో ఉండేవారు. అందుకే మానవుణ్ణి సంఘజీవి అంటారు. సమాజంలో ఉంటాడు. వెరీ గుడ్ పాయింట్. మానవుల గురించే నేర్చుకుంటున్నాం, మనుషుల గురించే. గానం చేసేవారా? ఓకే, గాయకులు గానం చేసేవారు. ఇంకా రక్తమాంసాలు కలిగిన వారు. వెరీ గుడ్ పాయింట్. మనిషి అంటే రక్తమాంసములు కలిగిన వాడు. ఇంకా పాపుల. ఓకే, పాపములకు పరిహారం కలగాలి కదా. పాపులు. ఓకే, శోధింపబడువారు. శ్రమ పెట్టబడేవారా? ఓకే, శ్రమపడువారు.
మనిషి గురించి నేర్చుకుంటుంటే స్టడీ చేస్తుంటే ఎన్ని విషయాలు వస్తున్నాయి చూడండి. మీరు ఇంకా టైం తీసుకొని మీరు ఇంకా చాలా పరిశోధించవచ్చు. వినండి, దేవుని వాక్యాన్ని పరిశోధించి చదువుకోండి అని బైబిల్ చెప్పింది. న్యూస్ పేపర్ లాగా చదువుకుంటే నీకు సమాచారం ఏమర్థమైంది? బైబిల్ని దివారాత్రం చదువు అని చెప్పలేదు. బైబిల్ గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించడం అంటే మెడిటేట్ లోతుకి. దేవుని గురించి కొన్ని సంగతులు నేర్చుకున్నాం, మనిషి గురించి కూడా కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఈ 9 వచనాల్లో మనం ఫాలో అవ్వచ్చు అనేటువంటి మాదిరి ఏమైనా ఉందా? మాదిరి అక్కడ వాళ్ళు చేశారు, మనం కూడా ఇది చేయొచ్చు అని ఇలాంటి మాదిరి. ఇప్పుడు యేసు ప్రభు అనేకులైన వారిని తెస్తున్నాడు కదా, అనేకులను తేవడం. ఆయన ఒక్కడే మహిమలో లేడు, అనేకులను తెస్తున్నాడు కదా. కాబట్టి అనేకులను తేవడం అనేది ఒక మంచి మోడల్ కదండి. నువ్వు రక్షించబడ్డావు, అనేకులు కూడా రక్షణలోకి రావడానికి నువ్వు తీసుకురావడం అనేది మంచి పనే కదా. మాదిరి, మంచి మోడల్. యేసు ప్రభు మంచి మోడల్ ఉన్నాడు ఇక్కడ. అనేకులను తేవడం. ఇక మీరు చెప్పండి, ఏదైనా ఒక మోడల్ చెప్పండి. యేసు ప్రభు ఏం చేశాడు? బ్రదర్స్ అన్నాడా? ఓకే, సహోదరులు బ్రదర్ అని పిలవడం. ఎవరినైనా పిలవాలంటే బ్రదర్ అని పిలువు. రక్షించబడిన వారిని. అయ్యగారులు ఇవన్నీ పక్కన పెట్టండి, వాక్యం దగ్గరికి రండి నేరుగా. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏదో ట్రెండ్ ఫాలో అవ్వడం ఎందుకు? చాలామంది నిన్న మొన్న కూడా ఒక అతను అయ్యగారు అంటే ఎందుకు నన్ను అట్లా అంటారు బ్రదర్ అన్నయ్య అని చెప్పాను నేనే. ఓకే, ఇంకేమైనా మోడల్స్? కీర్తిని గానం చేయడం. వెరీ గుడ్. దేవుని కీర్తిని గానం చేయడం. అంటే మంచి స్తుతి గీతాలు పాడటం. ఆయన నామాన్ని ప్రచురించడం. ప్రచురించడం, దేవుని గురించి ప్రచురించడం. విడిపించడం. యేసు ప్రభు విడిపించాడు. సహాయం చేయడమా? సహాయం చేయడం. ఓకే, శోధింపబడే వారికి సహాయం చేయడం. ఇవన్నీ మనం అనుసరించగలిగినటువంటి ఎగ్జాంపుల్స్, మోడల్స్. ఇందులో దేవుడు చేయండి అని ఆజ్ఞలు ఏమైనా ఉంటాయి. అంటే ఆజ్ఞ అంటే మనం తప్పకుండా చేయాలి. ఆజ్ఞ అంటే తప్పకుండా చేయవలసినటువంటి ఆజ్ఞలు. అవి డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు. పరిశీలిద్దాం. నేను పరిశీలించింది ఏంటంటే 10వ వచనంలోనే, స్టార్టింగ్లోనే ఆయన నిమిత్తమే అన్నీ అని తెలుసుకోవాలా. ఆ విధమైనటువంటి తెలుసుకునే లక్షణం మన దగ్గర లేకపోతే ఇక బాగుండదు. సమస్తం ఆయన నిమిత్తం అని తెలుసుకోవాలా అనేది నాకు అర్థమైంది. ఎందుకనంటే ఆయన్ని తెలుసుకోమని చెప్పాడు కదా. ఆయన నిమిత్తం అని తెలుసుకోవాలి. ఆజ్ఞలుగా ఏమైనా మీకు దొరికితే చెప్పండి. ఆజ్ఞలు. ఓకే, రక్షణకర్త ఏంటి? రక్షణకర్త. సో రక్షింపబడాలా. ఓకే, రక్షింపబడాలి. ఎందుకంటే రక్షణకర్త వచ్చి రక్షణ కార్యం చేసినప్పుడు రక్షింపబడాలి. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే. వెరీ గుడ్ పాయింట్. ఆజ్ఞలు
ఆజ్ఞలు. ఆజ్ఞలు. ఇంకా పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచువాడు ఆయన. పరిశుద్ధపరచబడాలి. ఇంకా ఆజ్ఞలు ఏమైనా ఉంటే చెప్పండి మీకు తెలిసినవి. వెతకండి, పరిశీలించండి, పరిశోధించండి. సరే, నేనే ఒకటి వెతుకుతూ ఉండండి. పాపాలకు పరిహారం కలిగి ఉండాలి. పాప పరిహారం కలిగి ఉండాలి. ఇది ఎలా సాధ్యం? యేసు ప్రభు అనుభవించాడు, అది నీ సొంతం చేసుకోవాలి కదా. ఓకే, లాస్ట్లో ఏదైనా చెప్పండి. శోధింపడే వారికి సహాయం చేయాలి. ఓకే, సహాయం చేయాలి. మీరు వెతుకుతా ఉంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ డిస్కవరీ బైబిల్ స్టడీ, పరిశోధనాత్మకమైన వాక్యధ్యానం. ఇప్పుడు 9 వచనాలు, ఇందులో ఉన్న సమాచారం మొదట్లో తెలుసుకున్నాం. అవి నేను సేకరించిన సంగతులు మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఇంకా ఏం చేసామంటే ఇందులో డీప్గా వెళ్ళి దేవుని గురించి చాలా సంగతులు నేర్చుకున్నాం. మీరు చెప్పినవే, నేను చెప్పినవి అన్నీ కలిపి బోర్డు మీద రాశాను. దేవుని గురించి ఇన్ని సంగతులు. అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. దేవుని గురించి మనం ఎంత నాలెడ్జ్ ఉంటామో అంతలో అంత జీవం మనకు వస్తుంది. అది దాని మీనింగ్. సో దేవుని క్యారెక్టర్, దేవుని యొక్క విషయాలు మనమే ఈ 9 వచనాల్లో నుండి వెతికినవే ఎన్ని కనపడుతున్నాయి చూడండి. మనకున్న లిమిట్ టైంలోనే వెతికాం. ఇంకా స్టడీ చేస్తే చాలా బయటకు వస్తాయి కదా. అలాగే మనుషుల గురించి నేర్చుకున్నాం. ఇందులో మనము అనుసరించగలిగేటువంటి మాదిరి ఎగ్జాంపుల్ ఏమైతే ఉందా అని ఎగ్జాంపుల్ వెతికాం. ఖచ్చితంగా పాటించాలి ఇవి అని కొన్ని నేర్చుకున్నాం. ఓకే, ఇంత స్టడీ చేసాం. మరి ఏంటి అయ్యా, నీ గురించి నీ గ్రంథంలో ఇన్ని సంగతులు తెలుసుకున్నాను, నేను ఈరోజు ఇలాగుంటా అని ఈరోజు ధ్యానించిన సంగతుల్లో నుండి మీ తీర్మానాలు మీ పేపర్ మీద రాసుకోండి. మీ పేపర్ మీద రాసుకోండి. నాకేమనిపిస్తుంది, నేను డిసైడ్ చేసుకుంది, అయ్యా అన్నీ నీ నిమిత్తమే అని నేను రూఢిగా నమ్ముతాను. అలాగే అన్ని జరిగేవన్నీ నీ కంట్రోల్లో ఉన్నాయని నేను తెలుసుకుంటూ ఉంటాను, నమ్ముతాను. అది నా డెసిషన్. సమస్తం ఆయనయే. ఇంకా నథింగ్ డూయింగ్. అది నాది, నీది. నీ తీర్మానం ఏంటి? మీ తీర్మానం మీ పేపర్ మీద రాసుకోండి. మీ తీర్మానాలు మీ పేపర్ మీద రాసుకోండి. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈ బైబిల్ స్టడీలో మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు స్తోత్రాలు. హెబ్రీ పత్రిక నుంచి అనేకమైన సంగతులు నేర్చుకోవడానికి మాకు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి, వారం ఇస్తున్న బైబిల్ స్టడీలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. 2వ అధ్యాయంలో 10 నుండి 18 వచనాలకు వరకు ఉన్నటువంటి వచనాల ద్వారా నిన్ను గురించి ఎన్నో సంగతులు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చావు. మా గురించి నీవు చేసినవి, మా గురించి నీవు ఉద్దేశం కలిగినవి, మాకు ఎలాంటి మహిమ ఇవ్వబోతున్నారో, అసలు మా స్థాయి ఏంటో, మాకు వచ్చిన విమోచనం ఎలాగొస్తుందో, మాకు సహాయం ఎలాగొస్తుందో, పరిహారం ఎలాగొస్తుందో, ఎలాగ విడిపించబడుతున్నా, ఎన్ని సంగతులు నాయనా. మా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నామని ఎప్పుడు ఊహించలేదయ్యా. మా గురించి ఇంత ప్రణాళిక కలిగి ఉన్నామని మేము అసలు తలంచలేదయ్యా. అందుకే నీ ప్రేమ ఎంత లోతు అని నువ్వు చెప్పిన మాట సత్యం అని నమ్ముతా ఉన్నాము. మాకు వ్యక్తిగతంగా మేము పరిశీలన చేసాం, నీ గురించి చాలా సంగతులు తెలుసుకున్నాం నాయన.
మనుషుల గురించి తెలుసుకున్నాం. కొన్ని నువ్వు చెప్పినవి ఖచ్చితంగా చేయాల్సినవి కూడా తెలుసుకున్నాం. మా తీర్మానాలు నీ ఎదుట ఉంచుతున్నాం. మా అందరి తీర్మానాలు స్థిరపరిచి వచ్చే వారం దాకా ఈ చేసుకున్న తీర్మానాలు చొప్పున బ్రతకడానికి తగిన సహాయం దయచేయమని చేరుకున్నటువంటి నీ పిల్లలందరినీ మీరు బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ ముగిసింది.